ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత ఎండల ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏలూరు నుంచి మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర విపత్తుల శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉండి ఏప్రిల్, మేలో ఇంకా ఎండల తీవ్రత మరీ పెరిగే విధంగా ఉంది. అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాలింతలు, గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు వీరెవరు కూడా బయటికి రాకూడదు. సో అదేవిధంగా ఈ మార్చి 10వ తారీఖు నుంచే పిల్లలకైతే ఒంటిపొడులు పడిపెట్టే అవకాశం కూడా ఉంది. వానుడు శివరాత్రి వెళ్ళిన 4 రోజులకి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇది రాను అంటే ఇంకొక 10 రోజులు పోయేప్పటికి ఇది ఉన్న వాళ్ళకి 45, 50 సుమారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 47 డిగ్రీల వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పుడు అదే రీతిలో ఉండే కొద్ది కూడా ఈ ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల అయ్యేప్పటికి ఉదయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉదయం 9:30 వరకు కూడా మంచు దుప్పటి ఉన్నప్పటికీ గత 2 రోజుల నుంచి మంచు తీవ్రత తగ్గింది. ప్రస్తుతం అయితే కనుక ఉదయం 10 గంటల అయ్యేప్పటికైతే వానుడు తీవ్రంగా తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. అయితే దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా వడగాల్పులు తగలకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గొడుగు వాడాలి. అలాగే నీరు, కొబ్బరి బండ లాంటివి తీసుకోవాలని వైద్యులు అయితే ఇప్పటికే సూచిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రాను అంటే ఇంకో 10 రోజులు ఏప్రిల్, మే నెలలో వీటి తీవ్రత ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి వైద్యులు ఇప్పటికే సూచిస్తున్నారు. విపత్తుల శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి. కెమెరా సురేష్తో పవన్, హెచ్ఎండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.